ప్రేక్షకులకు నమస్కారం అండి. శిశు వ్యాధులు చాలామంది అడుగుతున్నారు అనమాట. మీరు అందరికీ చెప్తున్నారు, పిల్లలకి ఏమీ చెప్పట్లేదు, చిన్నపిల్లలకు కూడా చెప్పండి, వాళ్ళకి అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, మేము ఆల్టర్నేటివ్ మెడిసిన్ వాడదాం అనుకుంటున్నాం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వాటికి, మీరు చిన్న చిన్న చిట్కాలు చెప్పొచ్చు కదా అని చాలామంది అడుగుతున్నారు అనమాట. మీరు పిల్లల గురించి ఒక్క వీడియో కూడా చేయట్లేదు ఏంటి అని చాలామంది అడగటం వల్ల చెప్తున్నామండి. ఎందుకు చేయట్లేదు అంటే, చిన్నపిల్లలు ఏమవుతుందంటే చంటి బిడ్డలు కదా వాళ్ళు. ఒక 1 or 2 years వచ్చిన వాళ్ళు అయితే పర్లేదండి. 2 years 3 years అలా వచ్చిన వాళ్ళు అయితే నాకు ఈ ఇబ్బంది ఉంది, ఈ మందు వేసుకున్నాక కడుపు నొప్పి వస్తుంది, ఇవన్నీ చెప్తారు. చంటి బిడ్డకి ఏమన్నా ఇవ్వాలంటే ఆలోచించి ఇవ్వాలండి. వాళ్ళకి నోరు లేదు కాబట్టి వాళ్ళ బాధను వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు కదా. ఏడవటం తప్ప ఏమీ తెలియదు వాళ్ళకి. నవ్వడం ఏడవడం రెండే. అందుకేంటంటే సుఖంగా ఉంటే చక్కగా నవ్వుతూ ఆడుకుంటారు, ఇబ్బంది ఉంటే ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు. అందుకు వాళ్ళకి ఇచ్చేది చాలా అంటే చాలా ఆలోచించి మాత్రమే మనం ఇవ్వాలండి మందులు. అందులో ఎక్స్పర్ట్లు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎలా చేసినా పర్వాలేదు. అట్ ద సేమ్ టైం పిల్లల్లో ఒక అద్భుతమైన రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది. మనం ఏదో వాళ్ళు చంటి బిడ్డ సున్నితంగా ఉంటారని అనుకోవద్దు. వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు, చాలా మంచి రెసిస్టెన్స్ పవర్ ఉంటుందన్నమాట. మనం చంటి బిడ్డ చేతిలో వేలు పెట్టామనుకోండి, వాళ్ళు ఎంత గట్టిగా పట్టుకుంటారు. ఆ పుట్టిన బేబీకే ఒక నెల 2 నెలల బేబీకి అంత స్ట్రెంగ్త్ ఉంటే, అదే స్ట్రెంగ్త్ కంటిన్యూ అయితే ఒక 10-20 సంవత్సరాలు వచ్చేటోడికి అంత బలం రావాలండి వాడికి. వాళ్ళు పట్టుకుంటే ఇంక ఏళ్ళు నజ్జు అయిపోవాలన్నమాట, బ్లడ్ వచ్చేయాలి బయటికి, అంత శక్తి రావాలి. అలా రావట్లేదు కదా. అంటే దాని అర్థం ఏంటంటే, ఆ శక్తిని ఎలా కంటిన్యూ చేయాలనే ప్రాసెస్ మనం కోల్పోయాం అన్నమాట. వాళ్ళ ఆహార విషయాలు కానీ, నియమాలు కానీ, ఇప్పుడు మనం పెట్టే ఆహారం అంతా కూడా కెమికల్ ఫుడ్, కెమికల్ ఫెర్టిలైజర్, ఫెర్టిసైడ్. అంచేత ఏంటంటే భూమిలో శక్తి లేదు, ఎటువంటి ఆహారం తీసుకున్నా ఉపయోగం లేదు. అందుకు వాళ్ళు కూడా అలాగే పెరుగుతున్నారు. ఇక్కడ అన్ని జబ్బులకి ఒక చిన్న చిట్కా చెప్తానండి, చాలా వాటికి పనిచేస్తుంది అనమాట. చిన్న పిల్లలకి, 1 సంవత్సరం లోపు పిల్లలకి ఇది ఏమీ లేదు. మీరు ఉసిరికాయ, పెద్ద ఉసిరికాయలు దొరికినప్పుడు తెచ్చుకోండి. రాసు ఉసిరికాయ అంటాం కదా, మన ఇంట్లోకి పిల్లలు వస్తున్నారు అనుకున్నప్పుడు ముందరే జాగ్రత్త పడండి. ఇది సీజన్ కదండి, దొరకలేదని కౌర్లు చెప్పొద్దు. అడ్వాన్స్గానే తెచ్చుకుని దాన్ని చక్కగా పెచ్చులు తీసుకుని ఎండబెట్టుకుని ఉంచుకోండి. ఉంచుకుని అది ఏం చేస్తారంటే, దాన్ని గంధంగా తీయండి, గట్టిగా ఉండయ్యేలాగా. అర్థమైంది కదండి. ఒక గురివింద సైజు మాత్రలు, ఏజ్ని బట్టి దాన్ని బఠానీ దాకా చేసుకోండి. ఆ మాత్రని చేసుకుని ఆరబెట్టుకోవచ్చు కూడా మీరు ముందరే. ఆ మాత్రలు చక్కగా గాసేసాలో పోసుకోండి. ఆ పుట్టిన 1 నెల 2 నెలలకైతే ఒక మిరియం గింజ కన్నా పెద్దదే ఒక గురివింద అంట చేసుకోండి. కంది గింజ, మిరియం గింజ, కంది గింజ, గురివింద అలాగా సైజు పెంచుకుంటా చేసుకోండి. చేసుకుని ఉదయం సాయంత్రం ఆ తల్లి యొక్క పాలలో కలిపి కానీ, నీళ్ళల్లో కలిపి కానీ ఉదయం సాయంత్రం కనుక ఇస్తే, వాళ్ళ శరీరానికి కావాల్సిన అన్ని రకాలైన మినరల్స్, ఐరన్ చాలా ఎక్కువ ఉంది అందులో, సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, విటమిన్ సి, ఈ అన్నిటి వల్ల ఏమవుతుందంటే, తల్లి ఇచ్చే పాలు కనుక పడితే ఆ బిడ్డ చాలా ఆరోగ్యంగా, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లేకుండా చక్కగా పెరుగుతాడనమాట. అర్థమైంది కదండి. వెరీ సింపుల్. ఉసిరికాయ ముందరే తీసుకుని ఆరబెట్టుకుని ఎండబెట్టుకుని ఉంచుకోండి. లేదు దాన్ని గంధం కింద తీసుకోండి, మిక్సీలో పట్టండి, కొద్దిగా నీటి చుక్కలు పోసి మెత్తగా నూరుకుని పలుకు లేకుండా దాన్ని, ఆ పీసులు వస్తాయి నూనెలో కూడా, పీసులు తీసేయండి. పిల్లలకి మళ్ళీ గొంతుకులు అడ్డుపడతాయి లేకపోతే. అందుకు ఆ పీసులు తీసేసిలేక వస్త్రగాలం చేసుకుంటే మంచిది. ఇంకా పెద్ద పలుకులు వెళ్ళకుండా ఉంటాయి. అంత జాగ్రత్తగా మీ పిల్లల యొక్క మందుని మీరు తయారు చేసుకోవాలి. గంధం తీస్తే మంచిదండి. గంధం తీసి దాన్ని గట్టిగా ఎక్కువ నీళ్ళు లేకుండా గంధం తీసి, ఆ గంధం ఏదైతే ఉందో దాన్ని గట్టిగా తీయటం వల్ల చిన్న చిన్న మాత్రలు తీసి గాలిలో ఆరబెట్టుకున్నా ఆరిపోతాయి. ఎండలో పెట్టద్దండి, నీడని ఆరబెట్టుకోండి. దానిని ఇవ్వండి అన్నమాట పిల్లలకి. ఇస్తే చాలా ప్రాబ్లమ్స్ నుంచి మీ బిడ్డను మీరు రక్షించుకోవచ్చు. మంచి ఎదుగుదల ఉంది. తాగిన పాలు బ్రహ్మాండంగా అరుగుతాయి, మళ్ళీ మళ్ళీ తాగుతారు వాళ్ళు, ఆరోగ్యంగా ఉంటారు, హుషారుగా ఉంటారు, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. ఒక 4-5 చెప్తాను, మీరు జాగ్రత్తగా పెన్ను పుస్తకం తీసుకుని రాసుకోండి. చిన్నపిల్లలకి రొంప కోల్డ్ వచ్చింది, జలుబు చేసింది, ఊపిరి సరిగ్గా తిరగట్లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఒక 4 తమలపాకులు తీసుకోండి. 4 తమలపాకులు తీసుకుని వాటికి ఆముదం రాయండి. ఆముదం రాసి దాన్ని పెనం మీద వేడి చేసి ఇలా చేతితోటి జాగ్రత్తగా చూసుకుని గోరువెచ్చగా ఉండగా గుండెల మీద ఇటు అటు కూడా అంటించండి. ఇక్కడొకటి, 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 ఇక్కడొకటి. ఎప్పుడైతే అలా అంటించారో చక్కగా వాళ్ళకి రిలీఫ్ కలిగి
ఆ లోపల ఏ శ్లేష్మం అయితే ఊపిరితిత్తులో ఉండిపోయి గురగురలాడుతుందో అది కరిగిపోయి బయటికి వెళ్ళిపోతుంది. అర్థమైందండి? ముక్కు ద్వారా వచ్చేస్తుంది. లేకపోతే అదేవిధంగా వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఉందనుకున్నప్పుడు వస కొమ్ములు కూడా మీరు గంధం తీసి ఒక నలకంత నాకించండి. పాలలో కలిపివ్వడం కానీ నీళ్ళతో కానీ కొద్దిగా ఇస్తూ ఉండండి. ఇస్తే ఆ వసకం ఏం చేస్తుందంటే ఈ కోల్డ్ కాఫ్కి సంబంధించిన బ్యాక్టీరియా ఏదైతే ఉందో దాన్ని చంపేస్తుంది అనమాట. అలాగే పొట్టకి బొడ్డులో ఒక్క చుక్క ఆముదం వేసి కొంచెం పొట్టకి ఆముదం రాశారనుకోండి, ఇండైజేషన్ వల్ల వచ్చిన కాఫ్ కోల్డ్ అంటే రొంప దగ్గు అనుకోండి, ఇండైజేషన్ వల్ల వచ్చింది అయితే మీరు ఎప్పుడైతే చంటిబిడ్డ పొట్టకి ఈ ఆముదం రాశారో చక్కగా విరోచనం అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ జిగురంతా బయటికి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళకి ఆ శ్లేష్మం అంతా బయటికి పోతుంది అనమాట. ఎప్పుడైతే పొట్ట ఖాళీగా ఉందో ఈ పైన శ్లేష్మం కిందకి దిగిపోయి అది కూడా పోతుంది. ఈ విధంగా మీరు ఊపిరితిత్తుల్ని బలం చేసుకోవాలన్నా ఈ విధంగా చేసుకోవచ్చు. అలాగే ఊపిరి తిరగట్లేదు, బాగా టైట్ అయిపోతున్నాయి, ఏం చేయాలి అనుకున్నప్పుడు మీరు ఎమర్జెన్సీగా కొబ్బరి నూనె వాడుకోవచ్చు, ఆవు నెయ్యిని వాడుకోవచ్చు, లేకపోతే నువ్వుల నూనెను కూడా వాడుకోవచ్చు. ఇవన్నీ చూసుకోండి. పురుగు మందులు, ఎరువులు మనం వాడిన చోట కాకుండా ఏదైనా న్యాచురల్గా పండినవి, ఆర్గానిక్ ఇలాంటివి దొరికినాయి అనుకోండి. ఆవు నెయ్యి కూడా ఇండియన్ కౌ ఘీ వేస్తే కనుక ఈ ముక్కులో ఒక చుక్క, ఆ ముక్కులో ఒక చుక్క చూసుకుని జాగ్రత్తగా వేయండి. ఇది వేయడం వల్ల వాళ్ళకి శ్వాస కష్టం అవుతామంటే వెంటనే తుడిసేయాలి జాగ్రత్తగా. అర్థమైందండి? ఈ తగిలినప్పుడు ఏమవుతుందంటే ఆ ముక్కులో లూజ్గా ఉన్న శ్లేష్మం ఏదైతే ఉందో అది గడ్డకట్టేసి ముక్కులు గండుకుపోయి శ్వాస బాగా ఆడుతుందన్నమాట. పిల్లల గుండెలకి ఎప్పుడైతే మీరు ఈ తమలపాకులు వేసి ఆముదం రాసిన తమలపాకులు వేసారో ఆ శ్లేష్మం అంతా కరిగిపోయి కిందకి వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే శ్లేష్మం కరిగిపోయి కిందకి వెళ్ళిపోయిందో ఆటోమేటిక్గా శ్వాస బాగా ఆడుతుందన్నమాట వాళ్ళకి. అలాగే ఈ ఎక్కువ రొంప దగ్గు ఉన్నప్పుడు తల్లి కూడా చలవ చేసి పదార్థాలు తినటం మానేయాలి. అంటే చలవ చేసి అంటే ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్స్లు, లేకపోతే చలవ చేసి సిట్రస్ ఫ్రూట్ల రసాలు, ఆనపకాయలు, దోసకాయలు ఇలాంటివి తింటే ఏమవుతుందంటే పిల్లలకి పైత్యం చేసి కూడా వేరుశెనగ గుళ్ళు ఇలాంటివి ఎక్కువగా తిన్నారనుకోండి, దానివల్ల కూడా దగ్గు పెరిగిపోతుంది పిల్లోడికి. అందుకు తల్లి పాలు ఇచ్చినన్నాళ్ళు అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చినన్నాళ్ళు ఈవిడ తీసుకున్న ఆహారమే పాలు ద్వారా ఆ పిల్లవాడికి వెళ్తుంది కాబట్టి తల్లి చాలా జాగ్రత్తగా ఆహారాన్ని తీసుకోవాలన్నమాట. ఈ పొట్టకి ఆముదం రాయటం అనే క్రియ వల్ల ఏమవుతుందంటే మీకు ఆ అబ్బాయికి మోషన్ ఫ్రీగా వెళ్ళకపోయినా కూడా చక్కగా సాఫీగా వెళ్ళిపోయి ఇది రాసేటప్పటికి వాళ్ళకి ఏదైతే మనం మోషన్ అనేది అవ్వట్లేదో అది సాఫీగా వెళ్ళిపోవటం వల్ల ఆ పిల్లోడు ఆరోగ్యంగా ఉంటాడు. కాళ్ళు చేతులు బాగా కొట్టుకున్నాళ్ళు ఎక్సర్సైజ్ అనమాట. అది చిన్నపిల్లలు చూడండి కాళ్ళు విపరీతంగా ఆడించేస్తూ ఉంటారు ఇలాగ, లేకపోతే చేతులు ఇలా అది వాళ్ళకి తెలియకుండానే వ్యాయామం చేసేస్తారు. ఎప్పుడైతే అలా చేశారో వాళ్ళు తిన్నవన్నీ అరిగిపోతాయి. ఈ మలబద్ధకం అనేది కూడా క్లియర్ అవ్వడం వల్ల ఇంకా ఆకలి పెరిగి చక్కగా ఆహారం తీసుకుంటారు. అలాగే వాళ్ళ తలకి మీరు తప్పనిసరిగా ఆముదం రాయటం అలవాటు చేయండి. పడలేదనుకోండి మానేయండి. ఎందుకంటే ఇప్పుడు అనేక రకాల సెన్సిటివ్ స్కిన్స్ వచ్చేసినాయి, సున్నితమైన చర్మాలు వచ్చేసినాయి. ఎందుకంటే అనేక కెమికల్స్తో కూడి ఉన్న ఆహారం తింటున్నాం, ఎరువులు, పురుగు మందులతో కూడి ఉన్నది. అందుకేంటంటే న్యాచురల్గా ప్రకృతి సిద్ధంగా బాడీకి ఉన్న శక్తిని కోల్పోవడం వల్ల కొబ్బరి నూనె రాసిన ఎలర్జీ వస్తుంది కొందరికి, నువ్వుల నూనె రాసిన ఎలర్జీ వస్తుంది, నెయ్యి రాసిన ఎలర్జీ వస్తుంది, మేగడ రాస్తే ఎలర్జీ, ఇలాగనమాట. అలా అందరికీ వచ్చేయాలని లేదు మళ్ళీ. అలాగే ఆముదం రాసిన ఎలర్జీ అలా కాకుండా మీరు టెస్టింగ్ డోస్గా చూసుకుని మీ పిల్లవాడికి ఇలాంటివి వాడుకుంటే కనుక చాలా చక్కని ఆరోగ్యంతో వాళ్ళు ఉంటారు. ఈ తలకి ఎందుకు రాయాలి అంటే ఈ ఆముదం అనేది పిల్లలకి ఇక్కడ స్కాల్ప్ ఒక ఇంత ఖాళీ ఉంటుందండి, మెత్తగా ఉంటుంది, అక్కడ గుండె అన్నట్టుగా కొట్టుకుంటూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, చాలామందికి తెలుసు. సున్నితమైన చర్మం పొరాడడం ఉంటుంది అంతే. ఆ పొరలోంచి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ బాడీలోకి వెళ్ళకుండా ఉండటం కోసం ఒక చక్కని లేయర్గా ఆముదం ఉపయోగపడుతుంది. అలాగే చలవ చేస్తుంది. ఆ తలలో ఉన్న వేడి అంటే అది క్లోజ్ అవ్వడానికి 6 నెలల నుంచి సంవత్సరంన్నర పడుతుందండి. అంటే ఎన్ని కోటాను కోట్ల కాల్షియం సెల్స్ పోగైతే అంత మీకు స్కల్ ఫామ్ అవుతుంది. అవి ఫామ్ అయ్యేటప్పుడు అక్కడ భయంకరమైన ఒక మెకానిజం జరుగుతుంది. అక్కడ ఆ మిషన్ లాగా పనిచేస్తుంది అక్కడ బాడీ. పనిచేయటం వల్ల చిన్నపిల్లలకి బాగా చెమట ఉంటుంది, తలకి ఎప్పుడు కూడా చెమటతోటి నిండిపోతుంది వాళ్ళు, తల ఫ్యాన్ తిరుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ మెకానిజం జరుగుతుంది, అక్కడ ఒక ఫ్రిక్షన్ జరుగుతుంది కాబట్టి ఆ వేడి ఉంటుంది. ఆ వేడి బయటికి పోతే ఆ పిల్లోడు ప్రశాంతంగా ఉంటాడు.
ఎప్పుడైతే ఆ వేడి అలా ఉండిపోయిందో శరీరంలో, వాళ్ళు ఇరిటేషన్ తోటి, అసహనంతో పెరుగుతారనమాట పిల్లలు. ఇది పెయిన్ రిలీఫ్గా పనిచేస్తుంది. నేను ఎన్నో టీవీలో చెప్పా. యాంటీవైరస్, యాంటీ ఫంగల్, లూబ్రికెంట్ ఒక రక్షణ కవచంలాగా మీ శిశువుని కాపాడుతుంది. జుట్టు కూడా బాగా పెరుగుతుంది. ఎప్పుడైతే మాడు చల్లగా ఉందో ఆ పిల్లవాడి జుట్టు కూడా ఒత్తుగా వస్తుందన్నమాట. ఈ విధంగా చిన్న చిన్న సింపుల్ చిట్కాలతోటి పిల్లల్ని చక్కగా ఆరోగ్యంగా పెంచుకోవచ్చండి. ఓకేనా? నమస్కారం.